క్రీస్తునందు ప్రియ సహోదరులారా, ఈ యొక్క పవిత్ర వారంలో చేయవలసిన అతి ప్రధానమైన కార్యం యేసు ప్రభుతో ఉండటం. మనం చేస్తున్న అనేక పనుల కంటే కూడా ప్రభు మన నుంచి ఆశించేది తన యొక్క ప్రేమలో కరుణలో నెలకొని ఉండడం. అందుకే అనేక పనులతో సతమతమవుతున్న మా అత్తమ్మ కంటే కూడా యేసు ప్రభు పాదముల వద్ద కూర్చొని ఆయనకు మాటలను ఆలకిస్తున్న మరియమ్మ ఎంచుకున్న ఈ పనిని యేసు ప్రభు పొగుడుతున్నారు, ప్రశంసిస్తున్నారు. కాబట్టి ఇక పవిత్ర వారంలో సాధ్యమైనంత వరకు ఆయనతో ఉండడానికి, ఆయనకు వాక్యం ధ్యానించడానికి సమయాన్ని కేటాయించుదాం. ప్రియమిత్రులారా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు దయచేసి అందరూ మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ అధ్యాయము 5వ వచనం వరకు చదవవలసిందిగా కోరుచున్నాను. అప్పుడే ఈ యొక్క వాక్యము దాని యొక్క అంతరంగాన్ని పూర్తిగా గ్రహించగలము. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి. మరునాడు ప్రాతకాలంన వారు ఆ మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండటం చూచిరి. ఇక వాక్యములో మరునాడు ప్రాతకాలంన అనగా ఏమి? మనము నిన్నటి రోజున ధ్యానించినాము. ఆది తల్లిదండ్రులు కట్టుకున్న పాపము తీసుకొచ్చిన మరణము, దాని యొక్క ఫలములను ప్రభు దానిని శపిస్తూ పాపమున అంజూరపు చెట్టును ప్రజలు ఎన్నటికీ భుజించి పాపం చేయకుండా ఉండుగాక అని శపిస్తున్నారు. అప్పుడు పేతురు, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది అనెను. అనగా సమూలముగా వేరుతో పూర్తిగా ఆ చెట్టు ఎండిపోయినది. ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా మనకి పాప శాపములను యేసు ప్రభు పూర్తిగా సమూలముగా నశింపచేసి మరణాన్ని జయించి తన యొక్క ఆధీనంలో ఉంచుకుని ఉన్నారు. తన యొక్క మరణ ఫలము అయినటువంటి జీవాన్ని మనకి ఇస్తున్నారు. యేసు ప్రభువుకు జరిగినది జ్యుడిషియల్ మర్డర్, అంటే న్యాయవిధి తీర్పు విధించి ఆయనను మరణశిక్షకు విధించినది. యేసు ప్రభు యొక్క శిష్యులు చెప్పిన మాటల ఆధారంగా అపొస్తలుల కార్యాలు మనం చూస్తూ ఉన్నాము. 10వ అధ్యాయము 38వ వచనము. యేసు అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తిని లోబడిన వారందరినీ స్వస్థపరచెను. మరి యేసు ప్రభు 3 సంవత్సరములు అంతటా పర్యటిస్తూ అందరికీ మేలు చేస్తున్న యేసు ప్రభుకి ఎందుకు ఈ మరణశిక్ష విధించి ఉన్నారు? దానికి గల కారణములు ఏమిటి అని మనం గమనించుదాం. మొట్టమొదటి కారణము సమయము. యేసు ప్రభు జన్మించినటువంటి సమయము రోమా సామ్రాజ్యం ఏలుబడి చేస్తున్న సమయము. ఈ రోమా పౌరుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్యాక్స్ రొమానా, అంటే రోమన్ పీస్. వారి యొక్క పాలన సమయంలో ఎవరైనా వారికి ఎదురు తిరిగినా, ఎలాంటి తప్పు చేసినా వారిని అతి క్రూరంగా శిక్షించేవాళ్ళు. శిలువపై కొట్టబడి చంపటం అనే ఘోరమైన శిక్షను వారు తీసుకొచ్చినదే. యేసుప్రభు కాలంలో దాదాపుగా 5,000 మందిని వాళ్ళు శిలువ వేసి చంపి ఉన్నారు. ఎందుకు ఈ విధంగా చేశారంటే ఆ యొక్క ఘోరమైన శిలువ మరణాన్ని చూసి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి చర్యకు పాల్పడకుండా ఉండి భయపడతారనే ఉద్దేశంతోనే ఇటువంటి కఠిన మరణ శిక్షను వాళ్ళు విధించేవారు. మన యొక్క తండ్రి దేవుడు ఈ యొక్క అతి క్రూరమైన సమయాన్ని ఎన్నుకొని ఆ యొక్క సమయంలో యేసు ప్రభు ఈ లోకంలో జన్మించే విధముగా చేసి ఉన్నారు. ఇది ఉండగా ఏదైనా ఒక సమూహము ఒక విదేశీ పాలనలో ఉన్నప్పుడు ఆ సమూహము కొన్ని గ్రూపులుగా విభజింపబడుతున్నది. ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలించినప్పుడు వారిని వ్యతిరేకిస్తూ కొంతమంది విప్లవకారులు ఉన్నారు. అదేవిధముగా బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. అదేవిధముగా ఈ రోమా సామ్రాజ్య పాలనలో ఉన్నప్పుడు ఇక్కడున్న ప్రజలు కూడా ఆ విధంగా విభజింపబడి ఉన్నారు. మొదటగా జెలట్స్, అంటే తీవ్రవాదులు. వాళ్ళు గలిలియా కొండ ప్రాంతాల్లో నివసిస్తూ అప్పుడప్పుడు వచ్చి రోమా సైనికులను కొంతమంది చంపి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ విధంగా రోమా పరిపాలనను వాళ్ళు వ్యతిరేకిస్తుండేవారు. మరి రెండో సమూహము సుంకరులు. వాళ్ళు మనలను ఎవరు పరిపాలిస్తే ఏమిటి, మన చేతికి డబ్బులు వస్తే చాలు కదా అంటూ ప్రజల నుంచి సుంకము అనగా ట్యాక్స్ని వసూలు చేస్తూ 100 రూపాయలకు బదులుగా 500 రూపాయలు వాళ్ళు వసూలు చేస్తుండేవాళ్ళు. ఆ విధముగా 100 రూపాయలు ట్రెషరీకి ఇచ్చి
మిగతా 400 వాళ్ళ జేబులో ఉంచుకునేవాళ్ళు. ఉదాహరణకు జక్కయ్య, మత్తాయి, వాళ్ళకి రోమ పరిపాలనే చాలు. 3వ సమూహము ప్రధాన యాజకులు, వాళ్ళనే సద్దుకయ్యులు అంటారు. వీళ్ళు దేవాలయము పేరు చెప్పి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. అనగా రోమవారి నాణెములు గుడిలో చెలవు, మరి ఒక నాణ్యంకు బదులుగా 10 నాణ్యములు ఇవ్వాలి అంటూ అన్యాయంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తుండేవాళ్ళు. మరి 4వ సమూహము పరిసయ్యులు. వీళ్ళ యొక్క భావన, మనము రోమీయుల యొక్క ఆధీనంలో ఉండుటకు గల ప్రధాన కారణము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకపోవడమే. కనుక దేవుని యొక్క ఆజ్ఞలను, నియమాలను తూచ తప్పక పాటిస్తే మనకు వీరి నుంచి సంపూర్ణ విముక్తి లభిస్తుందని నమ్మేవాళ్ళు. అందుకని వారు ఈ యొక్క నియమములను, చట్టములను అతి కఠినంగా చేస్తూ ప్రజలపై మోపి భారాన్ని పెంచుతూ ఉండేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినట్లుగా ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తిని ఉంచుకుంటకై గుర్తుగా మీ చేతుల మీదను నొసటి మీదను కట్టుకొనుడు. అందుకే వారు ఫిలాక్టరీ అంటే ఇక దేవుని యొక్క వచనములను చిన్న పెట్టెలో పెట్టి నుదుటి మీద కట్టుకునేవాళ్ళు. అంతగా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని తూచ తప్పక పాటించాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా అతి కఠినంగా చేస్తూ జీవించేవాళ్ళు. ఇంకా వీళ్ళు సాబత్ రోజును చాలా కఠినంగా పాటించేవాళ్ళు. ఇప్పటికీ కూడా సాబత్ రోజు పని చేయకూడని ఉద్దేశంతో వాళ్ళకి ప్రత్యేకంగా సాబత్ ఎలివేటర్ అంటారు. ఆ యొక్క లిఫ్ట్లో మనం వెళ్ళినట్లయితే స్విచ్ వేస్తే పని అవుతుందని భావిస్తూ ఆటోమేటిక్ సిస్టంతో వాళ్ళు ఆ ఎలివేటర్ను, సాబత్ ఎలివేటర్ను సాబత్ రోజు మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే యేసు ప్రభు సాబత్ రోజు యొక్క నియమములను మనఃపూర్వకంగా ఉల్లంఘిస్తూ మనుష్య కుమారుడు సాబత్ రోజుకు అధిపతి అని పలికినారు. ఈ విధముగా యేసు ప్రభు 3 సంవత్సరములలో తీవ్రవాదులకు, సుంకరులకు, సద్దుకైలకు, పరిసయ్యులకు, రోమా అధికారులకు శత్రువయ్యారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం నుంచి. ఇట్లు చెప్పి యేసు దేవాలయంలో ప్రవేశించి బోధించుచుండగా ప్రధాన అర్చకులు, పెద్దలు వచ్చి, ఏ అధికారంతో నీవు ఈ పనులు చేయుచుంటివి? నీకు ఈ అధికారం ఇచ్చిన వాడెవడు అని ఆయనను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మేము ఒక మాట అడిగేదను, దానికి మీరు సమాధానం ఇచ్చిన ఎడల నేను ఏ అధికారంతో ఈ పనులు చేర్చున్నానో మీకు చెప్పేదను. యోహాను బాప్తిస్మము ఎచ్చటి నుండి వచ్చినది? పరలోకం నుండియా లేక మానవుని నుండియా అని తిరిగి ప్రశ్నించాను. అంతటా వారు తమలో తాము ఇటు తర్కించిరి. పరలోకం నుండి వచ్చెను అని సమాధానం ఇచ్చితిమా? అట్లయినా మీరేలా ఆయనను విశ్వసింపలేదు అనును, లేదా మానవుల నుండి అని చెప్పితిమా? ప్రజలందరూ యోహానును ప్రవక్తగా భావించుచున్నారు. వారి వలన మనకేమి ముప్పు కలుగునో అని భయపడి, అది మాకు తెలియదు అని పలికిరి. అప్పుడు ఆయన వారితో, అట్లయినా నేను ఏ అధికారంతో ఈ పనులు చేచుంటినో నేనును చెప్పను అనెను. మాత్రం కాకుండా 28వ వచనం నుంచి మనం చూస్తున్నాము 2 కుమారుల ఉపమానము. ఇక్కడ యేసు సూటిగా వారి మొక్కాన్నే చెబుతున్నారు, మీరు యోహాను చూపించినటువంటి నీతి మార్గాన్ని విశ్వసించలేదు. సుంకర్లు, జానులు వారు చేయలేము అని చెప్పి వారు మాత్రమే హృదయపరివర్తన చెంది ఆయన నమ్మిరి అని పలికి ఉన్నారు. మరొక ఉపమానము భూస్వామి కౌలుదారులు. ఇచ్చట కూడా యేసు ప్రభు యజమానుడు అనగా దేవుడు మీకు కౌలుదారులైన మీ చేతికి ద్రాక్ష తోటనిచ్చినప్పుడు మీరు వాటిని కృషి చేసి ఫలములను యజమానికి ఇవ్వక యజమానికి కుమారుణ్ణి చంపుతూ ఉన్నారు. కాబట్టి ద్రాక్ష తోట అయిన పరలోక రాజ్యము మీ నుండి తీసివేయబడి తగు సమయంలో తన భాగంను చెల్లింపగల ఇతర కౌలుదారులకు అనగా సుంకరులు, పాపులకు మాత్రము ఆ భూమిని గుత్తకిచ్చును అని చెప్పాను. 22వ అధ్యాయము పెండ్లి పిలుపు. ఈ యొక్క ఉపమానం ద్వారా పరలోక రాజ్యము ఒక గొప్ప పెండ్లి విందుతో ప్రభు పోల్చున్నారు. ఆ విందుకు మొట్టమొదటిగా ఆహ్వానం లభించబడినది దేవుని యొక్క చట్టములను తూచ తప్పకుండా పాటిస్తున్నామని భావిస్తున్న పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన అర్చకులు, బోధకులు. కానీ వారు ప్రభు పిలుపును పెడచెవిన పెట్టి ఉన్నారు. అందుకని సకల జాతి జనులకు ప్రభు తనకు పెండ్లి విందుకు ఆహ్వానిస్తూ వారికి ఆ యొక్క విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధముగా మొట్టమొదట పిలవబడిన వారిని చీకటిలోకి త్రోసివేయుడు అని ఆజ్ఞాపిస్తున్నారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. యేసు ప్రభుకు పూర్తిగా తెలుసు వారిని వ్యతిరేకిస్తే తప్పనిసరిగా ఆయనకు మరణశిక్ష విధిస్తారనేది. అందుకనే కావలసిన వారిని రెచ్చగొడుతూ
తానే స్వయంగా ప్లాన్ చేస్తూ తనకు శిలువ మరణం వచ్చే విధముగా వారు చేస్తున్న పనులను ఖండిస్తూ వారి యొక్క ఆగ్రహాన్ని అధికం చేస్తూ వారు తనకు వ్యతిరేకులుగా అవ్వుటకు ప్రయత్నించారు. పరిసయ్యులు హేరోదీయులతో కలిసి యేసును మాటలలో చిక్కించుకొనవాలని సమాలోచన చేసి ఆయనకు ఒక నాణ్యంను చూపుచు, చక్రవర్తికి సుంకం చెల్లించడం న్యాయం సమ్మతమా కాదా, మీ అభిప్రాయం ఏమి అని అడిగిరి. కానీ యేసు వారి యొక్క దురాలోచనను గుర్తించి, చక్రవర్తికి సంబంధించిన చక్రవర్తికి, దేవునివి దేవునికి చెల్లింపుడు అని బుద్ధిపూర్వకంగా సమాధానం ఇచ్చాను. ఇది తెలుసుకుని వెంటనే సద్దుకేయులు వచ్చి పునరుత్థానం విషయం గురించి యేసుప్రభు వద్ద మాట్లాడుతున్నారు. ఒక స్త్రీ 7 వివాహమాడి సంతానం లేక 7 చనిపోయినట్లయితే ఆమె ఎవరి భార్య ఆగును అని. అందుకు యేసు, పునరుత్థానమందు స్త్రీ పురుషుల మధ్య వివాహములు ఉండవు, వారు పరలోకమందలి దూతల వలె ఉందురు అని చెప్పి వారి యొక్క నోళ్లను మూయించెను. ఇది తెలుసుకుని మరలా పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, ధర్మశాస్త్రమందు అతి ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? అదే విధముగా క్రీస్తుని గూర్చిన ప్రశ్నను వేసి వారి నోట మాట రాకుండా చేసి ఉన్నారు. మాత్రమే కాదు, 23వ అధ్యాయంలో యేసు ప్రభు సూటిగా వాళ్ళ ముందే ప్రజలతో, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మాసనం కూర్చుని ఉంటారు, వారు ఉపదేశములను అనుసరించండి కానీ వారి క్రియలను కాదు, ఎందుకంటే వారు బోధించినది వారే ఆశ్చర్యంపని చెప్పి ఉన్నారు. ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు, అందులైన మార్గదర్శకులు అని చెప్పి వారు చేస్తున్న పనులను ఖండించినారు. చివరికి యేసు ప్రభు యెరూషలేమును చూస్తూ, కోడి రెక్కలు చాపి తన పిల్లలను ఆదుకున్నట్లు నేను ఎన్ని పర్యాయములు నీ బిడ్డలను చేరదీయగోరినను నీవు అంగీకరింపకపోయితివి అని చెబుతూ దీర్ఘంగా విలిపించి ఉన్నారు. అటు తర్వాత యేసు దేవాలయం నుండి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం యొక్క కట్టడములను చూసి ఆశ్చర్యపడుతుండగా, యేసు ప్రభు, రాతిపై రాయి నిలవని కాలము వచ్చుచున్నది అని పలికాను. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఓలివ్ కొండపై యేసు కూర్చుని ఉండగా శిష్యులు ఇవి అని ఎప్పుడు సంభవించును అని అడిగినప్పుడు లోకాంత్యము గురించి, మహోపద్రవము గురించి యేసు ప్రభు వివరిస్తూ ఉన్నారు. ఈ విధంగా 25వ అధ్యాయంలో బోధించిన పిమ్మట 26వ అధ్యాయము 1వ వాక్యము, యేసు ఈ విషయములన్నిటినీ బోధించిన పిదప శిష్యులతో, 2 రోజులైన పిదప పాస్కా పండుగ వచ్చునని మీరు ఎరుగుదురు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువబడుటకు అప్పగింపబడును అని పలికెను. ఇక్కడ పాస్కా పండుగకు 2 రోజులు ఉన్నవి అనగా, ఈ రోజు మనం ధ్యానించిన విషయములన్నీ కూడా మంగళవారం రోజున జరిగిన కార్యములు. ఈ విధముగా రాబోచున్నటువంటి గడియలను యేసు ప్రభు కౌంట్ డౌన్ చేస్తూ ఉన్నారు.